హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఉండ్రాళ్ళ దద్దోజనం అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. నా ముందు వీడియోలో మీకు ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, ముందు వీడియోలు చూడండి. ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్గా ఉండ్రాళ్ళు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నాక ఇందులో పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవాలి. కొంచెం ఇందులోనే కొంచెం టేస్టీకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కలపాలన్నమాట. కొంచెం పెరుగు అనేది వాటర్గానే ఉండాలి, ఎందుకంటే ఇవి ఉండాలనేవి పీచేసుకొని గట్టిగా అయిపోతాయి. అందుకని కొంచెం వాటర్ ఉంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నమాట. ఇలా పెరుగు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం పోపు పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఏం పట్టదు, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం ఒక 1 మినిట్ వేడైపోయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఒక 2-3 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎండుమిర్చి కరివేపాకు వేగేంత వరకు. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, అందులో మనం ఈ పోపును అనేది యాడ్ చేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు ఉండ్రాళ్ళ కంటే ఉండ్రాళ్ళ దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వినాయకుడికి నైవేద్యంగా తీసుకెళ్ళొచ్చు మనం. ఇలా మనం పోపుని కొంచెం వేసుకోవాలి, కొంచెం డెకరేషన్ చేసుకోవాలి, అంతే. చాలా డిఫరెంట్గా ఉండ్రాళ్ళ దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.